నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రకాశం జిల్లా పొగాకు రైతులకు సీఎం చంద్రబాబు బిగ్ రిలీఫ్. ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశం. ప్రధాని నరేంద్ర మోడీ యూరోప్ పర్యటన సక్సెస్. ఫ్రాన్స్, స్లోవేకియా నుండి భారత్కు తిరుగు పయనం. గొర్రంగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ ఖాయం. తెలంగాణ పంట కొనుగోలులో నయా పాలసీ. కేంద్రం కోటా మేరకే సేకరణ అంటూ కేబినెట్ సంచలన నిర్ణయం. ఇక వివరాలు చూస్తే ప్రకాశం జిల్లాలోని పొగాకు పండించే అన్నదాతలకు కూటమి ప్రభుత్వం భారీ భరోసా ఇచ్చింది. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన అత్యవసర టెలికాన్ఫరెన్స్ సమీక్షలో పొగాకు రైతుల ప్రయోజనాలే పరమావధిగా కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్లో క్వింటాల్ పొగాకు ధర 200 కంటే తగ్గకుండా కొనుగోలు జరగాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ హై ప్రొఫైల్ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా కనీస ధర 200 నిర్ధారించారని, అంతకంటే తక్కువ కొనుగోలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మార్కెట్లలో సిండికేట్ గా మారి రైతుల రక్తం తాగే దళార్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఆదేశాలు ఇవ్వడంపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజంగా ప్రకాశం జిల్లా అన్నదాతలకు శుభవార్తని గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మార్కెట్లో దళార్ల చేతిలో మోసపోతున్న పొగాకు రైతులకు సీఎం చంద్రబాబు 200 కనీస ధర హామీ పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఆదేశాల అమలుపై క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఫ్రాన్స్ మరియు స్లోవేకియా దేశాల్లో తన హై ప్రొఫైల్ అధికారిక పర్యటన విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్కు తిరిగి పయనమయ్యారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ మరియు ద్వైపాక్షిక వాణిజ్య రంగాల్లో సరికొత్త మైలురాళ్లను లెక్కిస్తూ ఈ పర్యటన ముగిసింది. యూరోప్లోని ఈ 2 కీలక దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ఉన్నత స్థాయికి చేర్చింది. ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన ఈ 2 యూరోప్ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు ఫ్రాన్స్, ఇటు స్లోవేకియా దేశాధినేతలతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, ఆర్థిక రంగాలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లీన్ ఎనర్జీ మరియు ఇన్నోవేషన్ స్టార్టప్స్ విషయంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారానికి ఈ పర్యటన మరింత బలాన్నిచ్చింది. గ్లోబల్ ట్రేడ్ మరియు ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి ఈ పర్యటనలో అనేక కీలక ఒప్పందాలు జరిగాయి. పర్యటన అత్యంత ఫలప్రదంగా సాగిందని, ఈ బంధం భవిష్యత్తులో మరిన్ని అద్భుత ఫలితాలను ఇస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఢిల్లీకి బయలుదేరారు. గ్లోబల్ లీడర్గా అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిని, వాణిజ్య అవకాశాలను పెంచడంలో ప్రధాని మోడీ యూరప్ పర్యటన మరోసారి కీలక పాత్ర పోషించింది. రంగారెడ్డి జిల్లా గొర్రంగూడ బహిరంగ సభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు, ల్యాండ్ గ్రాబర్స్ కు ఊహించని రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. ఎవరు అడ్డుపడినా, ఎలాంటి విమర్శలు చేసినా మూసీ ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను నిర్మించి తీరుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని అడ్డుకునే వారిపై అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. గొర్రంగూడ సభలో పబ్లిక్ ను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల భవిష్యత్తును మార్చే గ్లోబల్ ప్రాజెక్టులపై తన సంకల్పాన్ని చాటారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో సుందరీకరించి తీర్చుతామన్నారు. ఇదే సమయంలో చెరువులు, నాలాలను ఆక్రమించే ఎంతటి వారినైనా వదిలేది లేదని, ఆక్రమణదారుల తోలు తీస్తామంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇక ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఎవరు ఏడ్చినా, ఆఖరికి ఎండ్రిన్ తాగి చచ్చినా ఫ్యూచర్ సిటీని కట్టి తీరుతాం, అంతర్జాతీయ టాప్ కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తామంటూ విపక్షాల విమర్శలకు అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. గొర్రంగూడ పరిధిలో నిర్మించబోయే ఎకో పార్కు ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూనే ప్రాజెక్టులను అడ్డుకునే వారిపై రేవంత్ రెడ్డి చేసిన ఈ ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపుతోంది. సీఎం ఘాటు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. అందుకే ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు
నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగా నది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది, ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవడైనా సరే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి ఈపులకు సున్నం పెట్టే బాధ్యత కూడా మా హైడ్రా మేము తీసుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ పార్కును కూడా ఇక్కడుండే వాకింగ్ అసోసియేషన్లకు, ఇక్కడుండే కాలనీ పెద్దలకు, ఇక్కడుండే గుడి కమిటీ చైర్మన్లకు నా సూచన ఒక్కటే, మంచి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. రేవంత్ మాకు చేసి ఇచ్చిండని మీరు చెప్పుకునేటట్టు అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డంబడి దొల్లినా, ఎక్కువ తక్కువ ఎండ్రిందాగి సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, అంతర్జాతీయ కంపెనీలను తెస్తా, ప్రపంచ దేశాలు. రాష్ట్రంలోని అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేసేలా తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోళ్లపై ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో పంట కొనుగోలు జరుగుతాయని, కేంద్రం ఏ పంటకు ఎంత మద్దతు ఇచ్చి ఎంత కోటా నిర్ధారిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే కోటా కొనుగోలు చేస్తుందని కేబినెట్ స్పష్టం చేసింది. ఇంత భారీగా పంటలు కొనడం మా వల్ల కాదంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రైతాంగంలో పెనుతుఫాను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమిల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నయా పాలసీని ప్రకటించారు. యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినప్పటికీ కేంద్ర సంస్థలైన ఎఫ్సీఐ వంటివి తెలంగాణ నుంచి ఆశించిన స్థాయిలో కోటాను సేకరించడం లేదని కేబినెట్ ఆమోదం వ్యక్తం చేసింది. కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల పరిమితి కోటాకే మొగ్గు చూపుతుండటంతో రాష్ట్రం కేవలం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటుందని, కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే ధాన్యం, జొన్నలు, సన్ఫ్లవర్ వంటి పంటలను సేకరిస్తామని తేల్చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోతే రాష్ట్రం కూడా చేతులెత్తేస్తే తాము పండించిన పంటను ఓపెన్ మార్కెట్లో దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఎంత చెప్తే అంతే కొంటామన్న ప్రభుత్వ ప్రకటనతో ఈ వానాకాలం సీజన్ సాగుపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ కొనుగోలు సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలులో విజయోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఒంగోలులోని ప్రసిద్ధ ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్ వేదికగా నిర్వహించిన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, కూటమి పాలన విజయోత్సవ మహాసభ అత్యంత వైభవంగా ముగిసింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కేబినెట్ మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామితో కలిసి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సభలో సందడి చేశారు. ఒంగోలు వేదికగా జరిగిన ఈ 2 ఏళ్ల విజయోత్సవ మహాసభకు ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని నిలబెడుతూ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లిందని స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని ప్రభుత్వ ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దర్శి నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా మొత్తం పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా దూసుకుపోతోందని, ఈ 2 ఏళ్ల విజయం ప్రజా విజయం అని కొనియాడారు. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో ఒంగోలులో జరిగిన ఈ మహాసభ కూటమి శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాను మరింత మోడల్ జిల్లాగా తీర్చిదిద్దామని నేతలు శపథం చేశారు. జనసేన పార్టీ నూతన కార్యాలయాల ప్రారంభోత్సవాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు షేర్ చేస్తున్న ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. జనసేన పార్టీ ప్రారంభించే ప్రతి కొత్త ఆఫీస్ కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన భవనం కాదు. అది ఎన్నో ఏళ్ల పోరాటాలు, త్యాగాలు, సిద్ధాంతంపై ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనమంటూ జనసైనికులు పంచుకుంటున్న భావాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 2014లో స్థాపించబడిన జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు మరియు అవహేళనలను ఎదుర్కొని నేడు ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుగులేని ప్రజా ఉద్యమంగా ఎదిగింది. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని తక్కువ అంచనా వేసిన స్థాయి నుంచి ఈరోజు ఒక బలమైన ప్రజాశక్తిగా ఎదిగే వరకు మేము చాలా దూరం ప్రయాణించాం. ఈరోజు నిర్మితమవుతున్న ప్రతి కార్యాలయం వెనుక, ప్రతి సవాల్లోనూ పార్టీకి అండగా నిలిచిన లక్షలాది మంది మద్దతుదారుల, జన సైనికుల కలలు దాగి ఉన్నాయని ఆ పోస్టులో పేర్కొన్నారు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లీడర్షిప్లో జయించాల్సిన మైలురాళ్లు ఇంకా ఎన్నో ఉన్నాయని, సరికొత్త బలంతో ఈ ప్రయాణం మరింత ఉధృతంగా సాగుతుందని, జై జనసేన, జై హింద్ అంటూ శ్రేణులు సరికొత్త శబ్దం చేస్తున్నారు. అధికారంలో భాగస్వామిగా ఉంటూనే క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేసేలా
జనసేన కార్యాలయాల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ సంస్థాగత బలం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించనుంది. హైదరాబాద్లో పన్నీరు ప్రియుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందనే చేదు నిజం బయటపడింది. నగరంలో పన్నీర్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో నిన్న హెచ్ఫాస్ట్ అధికారులు ఏకంగా 45 కేంద్రాల్లో ఏకకాలంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో నకిలీ పన్నీర్ గుట్టురట్టయింది. పాలతో అస్సలు సంబంధం లేకుండా కేవలం ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన వందలాది కేజీల కల్తీ పన్నీర్ను అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోల్సేల్ మార్కెట్లకు ఈ నకిలీ పన్నీర్ సరఫరా అవుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. లాభాల కోసం పాలతో కాకుండా కృత్రిమ రసాయనాలను ఉపయోగించి ఈ పన్నీర్ను తయారు చేస్తున్నారు. నిన్న జరిగిన తనిఖీల్లో పట్టుబడిన స్టాకును చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులే విస్తుపోయారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో, హోటల్లో దొరికే పన్నీర్ విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వీలైనంత వరకు బయట పన్నీర్ కొనడం తగ్గించి ఇంట్లోనే స్వయంగా పాలు తెచ్చుకొని పన్నీర్ తయారు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో సురక్షితమని హితవు పలికారు. కల్తీకి పాల్పడిన కేంద్రాల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. చికెన్కు ప్రత్యామ్నాయంగా వెజిటేరియన్లు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్లో ఈ రేంజ్ కల్తీ బయటపడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కాబట్టి బయట తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. నల్గొండ జిల్లా దామరచర్ల పరిధిలోని ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన జ్వరాలు ఎగిసిపడుతున్నాయి. ప్లాంట్లోని కీలక విభాగాలను ప్రైవేట్ పరం చేసేందుకు సర్కార్ అడుగులు వేస్తోందంటూ విద్యుత్ ఇంజనీర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన దిగారు. టెండర్లను తక్షణమే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరిస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ విభాగాలకు సంబంధించిన ప్రైవేటీకరణ టెండర్లను యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఇంజనీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం 2 విభాగాల సమస్య కాదని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు జరుగుతున్న తొలి అడుగని వారు ఆరోపిస్తున్నారు. ఇవాళ యాదాద్రి ప్లాంట్తో మొదలైన ఈ ప్రైవేట్ సంస్కృతి రేపు కేటీపీఎస్, బీటీపీఎస్ లాంటి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పవర్ ప్లాంట్లకు విస్తరించే ప్రమాదం ఉందని నిరసనకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ఈ విధానాలు ఆపకపోతే భవిష్యత్తులో ప్లాంట్ పనులను సైతం అడ్డుకుంటామని హెచ్చరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగ సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ టెండర్ల వ్యవహారంపై ప్రభుత్వం మరియు జెన్కో యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల వివాదంలో తన పేరు రావడంపై నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ తీవ్ర ఉత్కంఠకు జర్నలిస్టుల ఆగ్రహానికి దారితీసింది.
కేసులోని ప్రధాన నిందితుడు చెన్నై చేసిన ఆరోపణలను ఖండించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్ మీడియా అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక జర్నలిస్టులతో తీవ్ర వాగ్వాదాన్ని తిరిగి ప్రెస్ మీట్ను మధ్యలోనే ముగించి వాకౌట్ చేసినట్టు తెలుస్తోంది. ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేరళ నుంచి 200 కోట్ల ఫండ్స్ వచ్చాయని, ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్కు ప్రమేయం ఉందంటూ చెన్నై అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై వివరణ ఇచ్చేందుకు బెంగళూరు ప్రెస్ క్లబ్ ముందుకు వచ్చిన ప్రకాష్ రాజ్ చెన్నై తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, కానీ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తాను ఆ వాయిస్ రికార్డింగ్ను సిట్ చీఫ్కు ఫార్వర్డ్ చేశారని, అంతకుమించి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే ఈ క్రమంలో మీడియా ప్రతినిధుల నిజాయితీని ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో అక్కడ జర్నలిస్టులు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను అందరినీ అనలేదని ప్రకాష్ రాజ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఒకవైపు జర్నలిస్టుల డిమాండ్లు, మరోవైపు కేసుపై మీడియా అడిగిన ప్రశ్నల తీవ్రత తట్టుకోలేక ఆయన ప్రెస్ మీట్ను మధ్యలోనే ముగించి అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. మీడియాపై రివర్స్ అటాక్ చేయబోయి జర్నలిస్టులు తిప్పికొట్టేసరికి ప్రకాష్ రాజ్ ఇలా ప్రెస్ మీట్ నుంచి ఎస్కేప్ అవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ హైడ్రామాపై కన్నడ మరియు తెలుగు మీడియా సర్కిల్స్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కంది మండల కేంద్రం పక్కనే ఉన్న కవలంపేటలో తాగునీరు వృధాగా పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత కొన్ని రోజులుగా ఆ గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ నిండి వందల వేల కొద్ది లీటర్లు వృధాగా మురికి కాలువలకు పోతున్నా ప్రజాప్రతినిధులు కానీ పంచాయతీ అధికారులు కానీ చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాగునీటి వృధా వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. నీళ్ల ట్యాంకులు నింపేటప్పుడు ఖచ్చితంగా పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణ ఉంటే నీరు వృధా కాదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా నీటి వృధా విషయంలో ఆ గ్రామ సర్పంచ్ కానీ పంచాయతీ కార్యదర్శి పట్టించుకుని ట్యాంకులు ఓవర్ఫ్లో కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామస్తులకు గతంలో ఇచ్చిన పట్టా పేపర్లు పునరుద్ధరించి అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించాలని సర్పంచ్ బొర్రా రమేష్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. రాయరావుపేట గ్రామ పరిధిలోని 178 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో గతంలో పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు ఇప్పటివరకు స్థలాలు కేటాయించలేదు. దీంతో సర్పంచ్ బొర్రా రమేష్ పాలకవర్గం ఆధ్వర్యంలో బీబీనగర్ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో గతంలో ఇచ్చిన పట్టా పేపర్లను వెంటనే పునరుద్ధరించాలని, 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగస్వామ్యం చేసి 178 సర్వే నెంబర్ భూమిలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు కేటాయించాలని కోరారు. వినతిపత్రం స్వీకరించిన బీబీనగర్ ఎంఆర్ఓ సానుకూలంగా స్పందించారు. అర్హతను లబ్ధిదారుల విషయంలో తప్పకుండా చర్యలు తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొర్రా రమేష్తో పాటు ఉప సర్పంచ్ శివగౌడ్, వార్డు సభ్యులు త్రిపుర, బోయన జంగమ్మ, జంగయ్య, రొంపి ఆనంద్, కోట్ల గణేష్, చింతమయ్య, కృష్ణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పసిడి ప్రేమికులకు మరియు సామాన్యులకు ఇది ఒక గుడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. సుదీర్ఘకాలంగా నడుస్తున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఎఫెక్ట్తో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు మునిపెన్నడూ లేనంతగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన శాంతి వాతావరణంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 3,650 రూపాయలు పతనమై 1,45,860 రూపాయలకు వద్దకు చేరింది. ఇక సామాన్యులు కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా
3,350 రూపాయలు తగ్గి 1,33,700 రూపాయలుగా పలుకుతోంది. బంగారం మాత్రమే కాదు, అటు వెండి కూడా దారుణంగా పడిపోయింది. కేజీ వెండి రేటు ఏకంగా 15,000 రూపాయలు క్షీణించి 2,55,000 రూపాయలుగా నమోదైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులుండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ తీవ్ర అస్థిరతకు లోనైంది. అటు ఎండలు, ఇటు వర్షాలతో ఉమ్మడి ఏపీ, తెలంగాణలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ద్రోణి ప్రభావంతో రేపు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. వాతావరణంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రేపు ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఎండ తీవ్రత పాటు వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపారు. అయితే ఇదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని, ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకేసారి అటు వేడిగాలులు, ఇటు హఠాత్తుగా వచ్చే పిడుగుల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.